తెలంగాణలోనే మామిడికి ప్రత్యేకమైన ప్రాంతంగా ఉంది జగిత్యాల జిల్లా. ఈ ఏడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 75,000 ఎకరాల్లో మామిడి ఉండగా జగిత్యాల జిల్లాలోనే 35,000 ఎకరాల్లో మామిడి పంట ఉంది. చెల్గల్ మార్కెట్లో మామిడి కాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులు సిండికేట్గా మారినట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు కిండర్ ప్రక్రియ కొనసాగిస్తుండగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధికారుల అండదండలతో మామిడి కొనుగోలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం జగిత్యాల మామిడి మార్కెట్ నుండి మా ప్రతినిధి గోపీకృష్ణరావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇటు జగిత్యాల మామిడికి అయితే దేశవ్యాప్తంగా కూడా పేరున్న పరిస్థితి చూసాం. అయితే గత ఏడాది కూడా దాదాపు రోజు 1000 క్వింటాల మామిడి కూడా మనకు దిగుమతి అయితే అయింది. ఇటు ప్రస్తుతం గత కొన్ని రోజుల నుంచి కూడా జగిత్యాల మామిడి మార్కెట్ లో మాత్రం ఇటు కమిషన్ ఏజెంట్లు మోసం చేస్తున్న ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు మీరు రైతుల పక్షాన? అసలు జగిత్యాల మొత్తం ఎక్స్పర్ట్ క్వాలిటీ మాల్ దాదాపు 25 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ కాయ చూపిస్తాడు. ఈ రకంగా తెంపు ఈ రేట్ ఇస్తామని ఒక దాదాపు 25 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. కాయ సరుకు మంచికి వస్తాడు. దాదాపు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆల్ ఓవర్ స్టేట్స్ నుంచి ఇక్కడ జగిత్యాలకి వచ్చి కొనుగోలు చేస్తారు. ఎందుకంటే మాల్ మంచిగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం దాదాపు యాక్షన్ చేసి మార్కెట్ లో ఒక 2 షాప్స్ యాక్షన్ చేసి 2 షాపులు యాక్షన్ చేసి మొత్తం రైతులకి నష్టం చేస్తున్నారు. కమిషన్ ఏజెంట్స్ ఇక్కడ వ్యాపారం చేస్తారు. ఇక్కడ మేము కూడా కౌలు రైతులు కూడా ఉన్నాం. ఇక్కడ మేము కూడా దాదాపు కొనుగోలు చేస్తాం సరుకుది. బయట నుంచి పార్టీలు కూడా వస్తలేదు. ఇక్కడ జగిత్యాల పేరు ఖరాబ్ అవుతున్నది, మాల్ ఖరాబ్ అవుతున్నది, మాల్ మంచిగా వస్తలేదు. అందుకోసమే ఇది రైతులు ఇలా నష్టపోతున్నారు. ముందే మేము యాక్షన్ కి అర్థమని చెప్తలేము. యాక్షన్ ఒక పాయింట్ పెట్టుకోరి, ఇక్కడ పాస్ ఇయ్యండి. పాస్ ఇస్తే ఎవరికి బండి ఉన్నది, ఎవరి దగ్గర ఏ షాప్ కి పోతుంది బండి, వాళ్ళకి ఆ బండి వచ్చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితే మీరు అడిగితే ఏమంటున్నారు? అధికారులు చెప్తున్నారు మేము ఎక్కడి నుంచి పెట్టాలి, ఈ స్టాఫ్ మన దగ్గర లేదు. మొత్తం అందరు కుమ్మ అయినరు, అందరు కలిసిపోయినరు. లక్షలు వాళ్ళు తింటున్నారు. వాళ్ళు 10% కొడుతున్నారు. థర్డ్ పార్టీ మీద 4% రాసి 6% వేరే రసీదు వైట్ పేపర్ మీద రాసి ఇచ్చి 4% కోసి థర్డ్ పార్టీ కోసి ఇస్తున్నారు. ఏంటంటే మేము 4% కోస్తున్నాం. ఏదైతే మార్కెట్ అధికారులు సూచించిన ఏదైతే పట్టి ఉందో దాన్ని మాత్రమే రైతులకు ఇవ్వాలి. కానీ వ్యాపారస్తులు అయితే ఈ విధంగా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? యాక్షన్ చేసుడు ప్రతి ఒక్కళ్ళు 4% కమిషన్ కట్ చేయాలని నిబంధనలు ఉన్నాయి. 4% కమిషన్ కట్ చేయాలని 20 కోట్ల వ్యాపారం చేసి మార్కెట్ లా ఒక్క 1% మార్కెట్ ఫీజు కట్టని వాళ్ళకు అధికారులు బత్తాసు వాళ్ళు. రెండోది ఇవాళ సుధా నౌ ప్రజెంట్ పొజిషన్ ఎన్ని బండ్లు వస్తున్నాయి అనేది మార్కెట్ అధికారులకు మాకు జవాబు ఇవ్వాలంటే మేము ప్రూఫ్ చేసి చూపెడతాం. రెండోది రెవెన్యూను కొలాప్స్ చేస్తూ ఫ్రీ కాంటా పెట్టిరు, అక్కడ వెయిటింగ్ చేయండి, గేట్ పాస్ ఇవ్వండి, అందరు యాక్షన్ చేస్తారు. ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు అనేది సిండికేట్ అయ్యారని చెప్పేసి కూడా కొంత ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మీరు ఏ విధంగా సార్? ఇప్పుడు ఒకటి, నేను ట్రేడర్, కొనుగోలు నేను చేయాలి, కమిషన్ ఏజెంట్ దగ్గర అది చేసుకోవాలి. ఈ కమిషన్ ఏజెంట్ ను పిలుస్తలేరు. వాస్తవంగా మీరు చూడండి, ఆకాశ రామన్న వాళ్ళ గోపాల్ వచ్చి యాక్షన్ చేస్తుంది. ఇవాళ నౌ ప్రెసెంట్ మీరు వచ్చారు కాబట్టి చూడండి, ఒక ట్రేడర్ ఉన్నాడా, ఒక కమిషన్ ఉంటుందా? ఎవ్వరు లేరు. అనవసరమైన వ్యక్తులను పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అది చేస్తుండ్రు తప్ప అధికారులతో కుమ్ముక్కాయి. ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారికి వితౌట్ ఇంటిమేషన్, ఇప్పుడు నా షాప్ నెంబర్ 10కి రావాలని అంటే అక్కడనే బ్లాక్ అవుతుంది. రైతు ఏమనుకుంటారు సార్, విసుగు చేయండి ఆనే పెడుతుంది. మీరు గేట్ పాస్ ఇవ్వండి, మీరు రెవెన్యూ సర్టిఫికేట్ పెంచుకోండి. గేట్ పాస్ అనేది ఇప్పుడు తీసుకుంటున్న క్రమంలో కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే నిబంధన ఉంది. అదే విధంగా ఈ టెండర్ జరిగే క్రమంలో కూడా కొన్ని అధికారుల ఆధ్వర్యంలో జరగాలనా లేకపోతే ఏ విధంగా కొనసాగాలి? అధికారుల ఆధ్వర్యంలోనే టెండర్ జరగాల, అధికారుల ఆధ్వర్యంలో జరగాల. మళ్ళీ మార్కెట్ లో ఒక వేలం పాటకి ఒక కొంత స్థలాన్ని కేటాయించాలి. అక్కడ అందరు మొత్తం వ్యాపారస్తుల దగ్గర వచ్చిన అంటే మా ట్రేడర్స్ దగ్గరకు వచ్చిన సరుకు అంతా ఒక చోట కామన్ ప్లాట్ఫామ్ పెట్టాలా, అక్కడ అందరూ పార్టిసిపేట్ అవుతారు. ఒకప్పుడు జగిత్యాల మామిడి మార్కెట్ ఢిల్లీ కాదు ఇటు ఇతర వేరే కంట్రీలకు కూడా వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు కొనుగోలు
అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయి కూడా చాలా వరకు తగ్గిందని చెప్పేసి చెప్పచ్చు. దానికి కారణం ఏదైంది? కొంతవరకు క్వాలిటీ తగ్గింది, కొంతవరకు ఏంటంటే వాతావరణాలు అనుకూలించక రసాయన ఎరువులు బాగా వాడడం వల్ల క్వాలిటీ తగ్గింది. దాంతో కొంత ఎక్స్పోర్ట్ అయితే అవుతలేదు. లోకల్ మార్కెట్ మహారాష్ట్ర వాళ్ళు, పంజాబ్ వాళ్ళు అందరూ డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తున్నారు. ఇటు వ్యాపారస్తులు సుమారు 80 మంది ఉన్నప్పటికీ కూడా ఈ 1-2 దుకాణంలో మాత్రమే టెండర్ ప్రక్రియ అనేది కొనసాగుతో మాత్రం మిగతా షాపులు ఏదైతే దుకాణదారులు ఉన్నారో వారు కూడా మేము ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే దాదాపు ప్రభుత్వము ఇటు అధికారులు కూడా దాదాపు అందరి వ్యాపారస్తులకు కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒకే దగ్గర టెండర్ ప్రక్రియ అనేది పెడితే ఇక అందరికి సమానమైన లాభం ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ఈ రైతులకు కూడా ఎలాంటి నష్టం జరగదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్రాంతితో గోపికృష్ణారావు, జీ న్యూస్, జగిత్యాల జిల్లా.